సమయస్ఫూర్తి. ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాలు సేకరించడం ప్రారంభించారు. గోవిందరావు అనే భక్తుడు తన వంతు సేవ నిమిత్తం పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాముల వద్దకు వెళ్ళి విరాళాలు వసూలు చేసి తిరిగి ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరడానికి మధ్యలో అడవి దాటాలి. చీకటి పడసాగింది. గోవిందరావు తొందరగా అడవిలో నడుస్తున్నాడు. చేతిలో డబ్బు సంచి ఉంది. ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకీ గురిపెట్టి గోవిందరావును ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు. చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని, నాయనా, ఇది నా డబ్బు కాదు, గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను. ఈ ధనంతో దేవాలయం నిర్మించాలని తీసుకెళ్తున్నాను. నా దారిన నన్ను పోని అని ప్రతిమలాడాడు. ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బులివ్వు అంటూ చేతిలోని డబ్బుల సంచి లాక్కున్నాడు. ఈ డబ్బుని నువ్వు లాక్కున్నావు. డబ్బిచ్చిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు చిన్న సహాయం చేసి పెట్టు అని గోవిందరావు అన్నాడు. ఏంటది? అన్నాడు బందిపోటు దొంగ. ఏం లేదు, నీ చేతిలో తుపాకీ ఉంది కాబట్టి నేను నీ మాట వినక తప్పదు. నేను ఏం చెప్పినా మా వాళ్ళే నమ్మరు. అందుకని తుపాకీతో నాపై కండువాను కాల్చు. అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరు వాళ్ళందరూ నమ్ముతారు అని అన్నాడు. దొంగ సరే అని తుపాకీతో కాల్చాడు. కానీ కండువాకి చిల్లు పడలేదు. ఇదేమిటి, తూట తగిలినా చిల్లు పడలేదు అని అడిగాడు గోవిందరావు. నా తుపాకీలో తూటాలుండవు. తుపాకీ ముందు కూరుతాను. శబ్దం వస్తే తప్ప దెబ్బ తగలదు. ఇది కేవలం భయపెట్టడానికే, చంపటానికి కాదు అని విరగబడి నవ్వసాగాడు దొంగ. అదును చూచి గోవిందరావు దొంగను అదిమిపెట్టి చెట్టుకు కట్టి సంచి తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు.